మార్గదర్శి కేసులో ఆర్బీఐ చెబుతున్నట్టు సెక్షన్ 45(s) ఉల్లంఘన జరిగిందా లేదా 6 నెలల్లో తేల్చాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. లక్షలాది మంది డిపాజిటర్లపై ప్రభావం చూపించే ఈ కేసు విచారణను తెలంగాణ హైకోర్టు వేగవంతం చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం డిపాజిటర్ల పరిరక్షణను గాలికొదిలేసింది. రామోజీరావు చనిపోయిన నేపథ్యంలో అసలు విచారణే అక్కర్లేదంటూ వాదించడం విమర్శలకు తావిస్తోంది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాని కర్త రామోజీరావు వేల కోట్ల రూపాయల ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధారాలతో సహా బయటపెట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టులో మార్గదర్శికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సైతం సమర్పించింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు విచారణ అవసరమే లేదని తెలంగాణ హైకోర్టులో వాదించింది ఏపీ ప్రభుత్వం. మార్గదర్శి ఫైనాన్షియర్స్ కర్త రామోజీరావు మృతి చెందిన నేపథ్యంలో ఈ వ్యాజ్యాలపై విచారణే అవసరం లేదని తేల్చి చెప్పింది. అంతేకాదు, అనవసరమైన విచారణ జరిపి సమయం వృధా చేసుకోవద్దంటూ ఏకంగా హైకోర్టుకే ఉచిత సలహా ఇచ్చింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ చట్టవిరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేయడంపై ఫిర్యాదులు ఏవీ లేవని, పత్రికా ప్రకటనలు ఇచ్చిన తర్వాత కూడా ఎవరూ ముందుకు రాలేదని వాదించింది ఏపీ ప్రభుత్వం. ఒకవేళ తర్వాత ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారి సంగతి రిజర్వ్ బ్యాంకు చూసుకుంటుందని ప్రభుత్వం తరపున ఆ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పష్టం చేశారు. అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే తరహాలో వాదనలు వినిపించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం మార్గదర్శి విషయంలో తన వైఖరిని తేల్చి చెప్పింది. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(s) కి విరుద్ధంగా మార్గదర్శి ప్రజల నుంచి వేల కోట్ల డిపాజిట్లు వసూలు చేసిందని తెలిపింది. ఇలా చేయడం సెక్షన్ 58(b) సబ్క్లాస్ 5(a) ప్రకారం అత్యంత శిక్షార్హమైన నేరమని స్పష్టం చేసింది. రామోజీ లేరు కాబట్టి పిటిషన్ మూసివేయాలని, మార్గదర్శి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను కొట్టేయాలని హైకోర్టును అభ్యర్థించింది. ఆర్బీఐ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్ రామోజీ చేసిన నేరానికి మార్గదర్శి ఫైనాన్షియర్స్ HIUF బాధ్యత వహించాల్సిందేనన్నారు. చట్టవిరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేసినందుకు క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రస్తుత కర్త కిరణ్ ను రక్షించేందుకు శతవిధాలా ప్రయత్నాలు సాగిస్తోంది.